ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు కదా రీసెంట్ గా తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్స్ చేస్తున్నారు. ఒక 1 year లో ఒకరు బాగా హైలైట్ అవుతున్నారు ఒక సినిమాతో. తర్వాత మాట్లాడితే ఇప్పుడు రీసెంట్ గా కూడా వాట్ ఎవర్ హ్యావ్ యూ ఎవర్ ఫీల్ నేను ఇది ఒప్పేసుకుని ఈ ట్రాక్ తీసుకున్నాను, ఫుల్ ప్లేజ్డ్ యాక్టర్ గురించే వెయిట్ చేయాల్సింది చిన్న సినిమా అయినా? నో అలా యాక్ట్ చేస్తుంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. నేను రాంగ్నెస్ చూస్ చేసుకునేదాన్ని, చూస్ చేసుకోవాల్సి వచ్చేదేమో టు సర్వైవ్, రైట్? నేను నాకు ఐ హ్యావ్ దట్ క్లారిటీ. నాకు ఇది కాదంటే ఇంటికి వెళ్ళి కూర్చుందాం తిందాం, ఇది ఐ హ్యావ్ దట్ క్లారిటీ. బికాస్ నేను అలాంటి అప్బ్రింగింగ్ తో వచ్చాను, నా ఫ్యామిలీ అలాంటిది, నేను అలాంటిదాన్ని. కాబట్టి నేను ఎప్పుడన్నా ఇది ఇక్కడ మానేసుకుని వెళ్ళిపోదాం అనే కాన్ఫిడెన్స్ నాకుంది. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ సమ్వన్, నాకు అది కాదు, నా ఫ్యామిలీ అంతా నా మీదే సర్వైవ్ అవుతుంది, నాకు ఇది లేకపోతే ఇంకోటి లేదు అంటే ఐ విల్ డెఫినెట్లీ టేక్ అ రాంగ్ స్టెప్. నేను డెఫినెట్లీ అలాంటి ప్లేస్ లో ఉండాల్సి వస్తే ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. అది ఎప్పుడు అవుతుంది? ఇఫ్ యూ ఓన్లీ రిలై ఆన్ యాక్టింగ్ ఒక్కడి దాని మీద రిలై అవుతుంటే నువ్వు డెఫినెట్లీ ఎట్ సమ్ పాయింట్ యూ విల్ హ్యావ్ టు డూ దట్. నేను హీరోయిన్ చేస్తానంటే ఐ డోంట్ నో, హీరోయిన్ అని చెప్పి నేను వేరే రాంగ్ స్టెప్ నేను అనుకోని లైఫ్ లోకి నేను ఎంటర్ అయ్యేదాన్ని.